సార్ ఇప్పుడు కర్ణాటకలో జరిగిన దర్శన్ కేసుకు సంబంధించి ఇప్పుడు కిచ్చా సుదీప్ ఒక మాట అన్నారు, అంటే ఖచ్చితంగా శిక్ష పడాలి దర్శన్ కి అని చెప్పేసి. మీరేమంటారు సార్? యాక్చువల్గా బార్బేరిక్ అంటారన్నమాట. ఆ టైప్లో చంపారని రోజు రోజుకి ఇంకా చాలా చాలా బయటపడుతున్నాయి యాక్చువల్గా. సో దర్శనం చేసింది అతను లవర్కి వస్తుంది. ఆ లవర్ అనే అమ్మాయి పవిత్ర గౌడ్ని కూడా కొట్టాడట అతను. మామూలుగా రూట్ క్యారెక్టర్ అటు, డబ్బులు బాగా సంపాదించాడు. అందులో కొంచెం ఒక మన పవర్ స్టార్కి ఎలా పేరు వచ్చిందో అలా ఛాలెంజింగ్ స్టార్ అని అతనికి ఒక పేరు వచ్చింది. అతని పేరు ఇప్పుడు ఛాలెంజింగ్ స్టార్. ఓకే. సో ఇది ఒకప్పుడు ఒక అమ్మాయి తను ఎయిర్పోర్ట్లో కలిసి బెంగళూరులో ఇలా కాస్టింగ్ కౌచ్ గురించి డైరెక్ట్గా చెప్పింది. అయితే నేను ఏం చేయగలను, హైదరాబాద్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ మా ఆఫీస్లో కానీ యూ కెన్ వర్క్ యాక్చువల్గా సరదాగాను. అమ్మాయి యాక్ట్రెస్ అవ్వాలంది. నేను స్టార్ చేయగలనో లేదో చెప్పలేను, ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ యూ అగైన్ కదా అని అక్కడ వరకు చెప్పి దగ్గర 2 hours గ్యాప్ ఉంది బెంగళూరులో వేరే ఫ్లైట్ ఎక్కడానికి. బయటికి తీసుకెళ్ళి కాఫీ ఇప్పించి చెప్పి ఇది నేను మన ఛానల్లో ఎవరికో ఒక అమ్మాయికి చెప్పాను. వాళ్ళ కన్నడ ఇండస్ట్రీ అంటే అందరి ఇండస్ట్రీలో ఉంటుంది గొడవ, కన్నడ ఇండస్ట్రీ గురించి వచ్చినప్పుడు ఇటువంటి చెత్త పనులు చేస్తారన్నట్టుగా కొంచెం ఇదిగా చెప్పాను అనమాట. ఓకే, కన్నడ వాళ్ళు అందరినీ అన్నట్టుగా వాళ్ళకి అర్థమయ్యి నా మీద ఫుల్ దుమ్మెత్తేశారు. ఇండస్ట్రీ మొత్తం అంతా రాఘవేంద్ర రాజ్ కుమార్ అందరూ ప్రొడ్యూసర్లు ఎవరెవరో చాలా గోలగోలగా చెప్తే TV9 కన్నడ వాళ్ళు ఫోన్ చేసి ఇదేంటంటే నేను అలాగ అనలేదు యాక్చువల్గా, మరి అలాగ అర్థం చేస్తూ ఉంటారు, ఎనివే నేను అపాలజీ అడుగుతా అని చెప్పేసి అన్నాను. అదే శ్రీ వైష్ణవులాగా ఇప్పుడు ఏమంటారు అయితేనే అంతకంటే ఘోరంగా వాడు ఆర్డినరీ ఫెలో. అందుకని చెప్పాను, ఫస్ట్ మామూలుగా వచ్చిన ఆర్టిస్ట్ అడుగుతునేవాడు, వాడు చిన్న చిన్న వేషాలు వేసుకుని పైకి వచ్చాడు. వాడు గిడి ఎందుకన్నానంటే నువ్వు చేసింది దుర్మార్గమైన పని, అదేవిధంగా చాలా చాలా తప్పు. అది నువ్వు చేసిన పని ఏంటి, వాడు ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకుని చంపేశాడు అండి, నీ ఒక అభిమానిని చంపేశాడు. సో మరి ఇటువంటి మరి మేము అన్నప్పుడు కన్నడ ఇండస్ట్రీలో ఇటువంటి ఎదవ పనులు చేస్తారంటే అప్పుడు మీ అందరికీ అంత పొడుచుకొచ్చేసింది కదా, చాలా చాలా కోపం. ఎందుకంటే అపాలజీ చెప్పాను, TV9 చెప్పి దయచేసి ఇది అందరికీ ఇవ్వండి అని ఇక్కడే వాట్సాప్లో చెప్పేసి వెంటనే TV9 ఆయనకు పంపించాను, దయచేసి ఇది అందరికీ ఇవ్వనప్పుడు నేను అందరికీ ఇస్తాను అంటే మొత్తం అన్ని ఛానల్కి ఇస్తే అప్పుడు కొంత తగ్గింది. అయినా కూడా ఇన్స్టాగ్రామ్లో వాటిలోనూ నన్ను చాలా గట్టిగా తిట్టారు. నేను అప్పుడు చాలామందికి వివరణ ఇచ్చాను, కొంతకాలం అకౌంట్స్ క్లోజ్ చేశాను. ఎలాగే ఎవరైనా ఇచ్చారంటే నేను కన్నడ పీపుల్ని ఎందుకంటానో నా మొట్టమొదటి సినిమాయే గిరీష్ కర్నాడ్ మీద. మొట్టమొదటి సినిమా షూటింగే నంది హిల్స్ కనకపుర, ఇప్పుడున్న శివకుమార్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ ఊర్లోనే తీశాను. సార్ అర్కావతి, మేఘధాట్, మేము చేసిన సినిమాలు అన్నీ కూడా మైసూరులో తీసాను. సో కన్నడ వాళ్ళకు ఉన్న ఎఫినిటీ మా సినిమాలకి, ఎందుకంటే మా సినిమాలు బాగా ఆడతాయి అక్కడ. గజవన్ సంకీర్తన కానీ కోకిలు కానీ అన్నీ అక్కడ రిలీజ్ అయినాయి. సో నేను ఎందుకు కన్నడ వాళ్ళు అంటాను, కన్నడ ఇండస్ట్రీని అంటున్నాను. మరి నేను అన్నప్పుడు మీరు అప్పుడు మీరు చాలా శ్రీవైష్ణులో మాట్లాడారు కదా, ఇప్పుడు ఇవి తెలియని చాలా ఉంటాయి. మీకు లేరా అంటే అన్ని చోట్ల ఉంటారు, ఇండస్ట్రీలో ఉంటారనేగా చెప్తున్నాను. ఎంతకాలం ఉంటుందండి ఈ కాస్టింగ్ వచ్చిన అమ్మాయి అయితే ఉంటుంది, రేపు ఉంటుంది, ఇలాంటి ఉంటుంది, ఇంకా పెరుగుతుందో చెప్పాను. ఇంకా అందుకంటే పచ్చికాడు చెప్తాడు, ఒక అమ్మాయి కనపడితే అబ్బాయికి అదే ఐడియా వస్తుంది. అదేవిధంగా అమ్మాయి కూడా తక్కువేం తినలేదు, అది కూడా డబ్బున్న అబ్బాయిలు ఎలాగ పాడేయాలా, డబ్బున్న ప్రొడ్యూసర్ని ఎలా పాడేయాలా, డబ్బున్న సాఫ్ట్వేర్ MDని ఎలా పాడేయాలని అది చూస్తూ ఉంటుంది. ఎవడో తక్కువ తినలేదు ఇక్కడ, అమ్మాయి అంతే, వీడు అంతే, మగోడు అంతే అని చాలాసార్లు చెప్పాను. వీడు అలా కాదే, ఒక ప్రియురాలు కోలిందని అదే పెద్ద ప్రైమ్ మినిస్టర్, అది ఎవరితో కోరిందట, దాన్ని ఎలా గొడవ పెడతారో సైబర్కి వెళ్ళు, వాడిని పిలిచేసి నేను సినిమా ఇది గొడవలో పెట్టేసి కొట్టడానికి. చాలా చాలా బార్బెరిక్ యాక్ట్ అది. వన్స్ అగైన్ ఐ స్కూల్ దట్ ఫెలో, నాట్ కరెక్ట్ అని. వెళ్ళిన వెంటనే బిర్యానీ తిన్నాడట అక్కడ జైల్లో. దానికి నేను పెద్ద ఏం అనుకోలేదు, ఎందుకంటే ఏదో తినాలి, ఫస్ట్లో అరెస్ట్ చేశారు, నాకు ఏదో పడ్డాడు అని ఉంటాడు. అటువంటి వాటి గురించి అంటలేదు నేను. బట్ వాట్ యు హ్యావ్ డన్ ఈజ్ నాట్ కరెక్ట్. వాడిని పిలిపించి ఆటోలో పిలిపించి తీసుకొచ్చి ఆ ప్లేస్కి నువ్వు లవర్ వెళ్ళి, ఇదన్నా సినిమా ఇది, నువ్వు లవర్ అంత పెద్దోళ్ళు ఏంటి మీకు చేస్తారాగా. వీడు ఆ అమ్మాయి దగ్గర కూడా పెద్ద ఇదిగా లేడు, నీ వల్ల ఇది అంత వచ్చిందని దాన్ని కూడా కొట్టాడు గట్టిగా. అంతకుముందు విజయలక్ష్మి నాడు భార్య కూడా ప్రేమించే పెళ్లి చేసి కూడా ఆ అమ్మాయిని కొట్టాడు. ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ దాంట్లో అతను ఆల్రెడీ వెళ్ళాడు జైలుకి. కొత్త కాదు, వాడు ఒక నాన్ సెన్స్ ఫెలో, ఎమోషనల్ క్యారెక్టర్. ఓకే, అలా మనకు లేరంటే ఉన్నవాళ్ళు బయటపడ్డారు చాలామంది తెలిసింది.
రోజుకు అమ్మాయి కావాలి ఇక్కడ ఒక ఆర్టిస్ట్కి, ఒక స్టార్ నాశనం అయిపోయాడు. వాడి పేరు నేను చెప్పనప్పుడు, నాకు అతను ఫ్రెండే చెప్తున్నాను. మరి ఎవడ చేస్తాడు దానికి? దౌర్భాగ్యం వాడికి అలాగే ఏడ్చింది. సో ద వైఫ్ హ్యాస్ టు బ్రింగ్ ఫర్ హిమ్. మరి ఎందుకంటే అది బయట పెడితే బయటకు వస్తుంది. ఆడు డొమెస్టిక్ వైలెన్స్ ఉన్న హీరోయే చాలామంది ఉన్నారు, తమిళ్లో ఉన్నారు అలాగా, లేరని లేదు. ఇది బయట ఎందుకు పట్టింది? బికాజ్ యూ కిల్ సంబడి ఎల్స్. నువ్వు నీ ఎలా ఏడ్చావో, నీ డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళు కేసులు పెడితే అది ఎలా జరిగింది అనేది బయటకు వస్తే కానీ సోషల్ మీడియా మాట్లాడదు. ఇది బయటకు రావడం కాదు, యూ కిల్డ్, యూ మర్డర్డ్ సంబడి ఎల్స్ విచ్ ఇస్ అన్యాక్సెప్టబుల్. వాడు ఏ కోర్టుకి దానిలో సుదీప్ బాగానే మాట్లాడాడు. మరి మాలాటోడు మాట్లాడతారు కదా, మాలాటోడు మాట్లాడినప్పుడు మమ్మల్ని పెద్దగా అనేసారు వాళ్ళంతా. ఇండస్ట్రీ సుదీప్ అనలో ఏదో చెప్తున్నాను, చాలామంది అన్నారు. సో ఎప్పుడో ఒకప్పుడు పరిచయం నాకు అతను మట్టుకు బాగానే మాట్లాడాడు. ఇలాగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి న్యాయమే జరగాలి అని చేత ఎవరు చేసినా కూడా ఇట్ హ్యాస్ టు బి పనిష్డ్ అన్నాడు. వాళ్ళు స్టార్లు కదా ఎక్కడ వెనకేస్తూ రాలేదు అంటే వాళ్ళు బ్యాడ్ అయిపోతారు. కన్నడ ఇండస్ట్రీ ఇంకా బ్యాడ్ చేసేస్తారు. క్యాస్టీస్గానే నేను ఇండస్ట్రీనే అన్నాను అప్పుడు, ఈ క్యాస్టింగ్ వచ్చి చాలా ఎక్కువ అక్కడ ఉంటుంది. ఈరోజు కూడా చెప్పిస్తాను అమ్మాయిల చేత ఉందా లేదా అని. అది ఇక్కడ లేదంటే ఎక్కువ ఉంటుంది, తమిళ్లో ఉంటుంది, బాలీవుడ్లో ఉంటుంది. నేను ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఉందని చెప్తున్నాను. సాఫ్ట్వేర్లోనూ ఎక్కడైతే ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు పనిచేస్తారో అక్కడ ఉంటుంది. ఎవరికాటే వాడి యొక్క పవర్స్ని ఎక్సర్సైజ్ చేసుకుని వాడుకుంటూ ఉంటాడు, ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు యువర్ వీక్నెస్. నువ్వు పైకి రావాలి, సో యూ మస్ట్ స్లీప్ విత్ మీ అని. ఇది ఇక్కడ వరకు పర్లేదు. యూ కెనాట్ మర్డర్ సంబడి ఎల్స్ కదా. నీ ప్రియురాలు కోలుతాడు బొక్కలో అవుతుంది. ఆ ప్రియురాలు కోరితే నువ్వు వెళ్ళి చెప్పుకోవాలి. నువ్వు సైబర్ చెప్పుకో. నువ్వు అంత పెద్ద సీరియట్, నువ్వు అంత పెద్ద వరదరాలు నువ్వు. కామెంట్లు ఎందుకు పెట్టరు? ప్రైమ్ మినిస్టరే పెడతారు కామెంట్లు. సైబర్ యూట్యూబుల్లో పెట్టేది, వాట్సాప్లో పెట్టేది ప్రైమ్ మినిస్టర్కి పెడతారు. మరి కానీ చూడొచ్చామా, నాకు పెడతారు, చాలామంది పెడతారు. ఎవడ అతీతం కాదు కదా అక్కడ. మీ ఫోన్ కానీ తెలిస్తే అందరికి పెడతారు. పెట్టడం కాదు, డైరెక్ట్గా యూట్యూబ్లో తిట్టారు మన చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్. ఈరోజు చీఫ్ మినిస్టర్ అయ్యాడా? అంచేత సోషల్ మీడియాని ఎవరు ఆపలేరు. అందులోనూ వాట్సాప్లో నెంబర్ దొరికిన తర్వాత పెడుతున్నాడు అమ్మాయికి. నువ్వు వెళ్ళి మా హీరోని భవిష్యత్తుని దెబ్బకొట్టావు, నువ్వు వెళ్ళిన తర్వాతే ఆయన భార్యతో ఉండడం మానేశాడు, మన మాంగాల మీద తన్ని. ఏంటిది? వాడిని అలా చేయాలి. అసలు నిజంగా చేయించిన అమ్మాయిని వాడిని కూడా చెయ్యాలి, చేసిన వాళ్ళని కూడా చేయాలి, ఎవరిని వదలకూడదు. ఇది మీడియా సులభంగా వదలదు, నేషనల్ మీడియా కూడా కల్పించుకుంది, వదలకూడదు. ఒక్కడికి కానీ అలా జరిగింది అక్కడికి 10 సంవత్సరాలు బయటికి రాకుండా పెట్టి శిక్ష వేస్తేనే మిగతా ఈ స్టార్లు ఎటువంటి చేసేవాళ్ళు, ఇటువంటి అధివేశాలు వేసేవాళ్ళు. ఇంకో కామెడియన్ కూడా ఇది జరిగే ముందు అటు రంగు కొడుతున్నాడు. ఈ బటర్ జరిగే ముందు వాడున్నాడు, వాడిని అడిగితే నేను ఎవ్రీడే వెళ్ళాను సరదాగాను అని వాడు చెప్తాడు. ఇప్పుడు ఎవరికాడు తెప్పించుకుంటాడు కదా. వాడిని ఆటోలు ఎలా పట్టుకొచ్చారు బెంగళూరు, తర్వాత ఎక్కడ ఆ ప్లేస్కి ఎలా పట్టుకొచ్చారు, ఎంత కూడా రికార్డ్ అయిపోయింది. అయినా కూడా అబద్ధం ఆడ్డా ట్రై చేస్తున్నాడు డబ్బులతో. ఆల్రెడీ 10-15 లక్షలు ఖర్చు పెట్టాడట పోలీసులకు వాళ్ళకి. అంచేత సోషల్ మీడియాని ఎవరు ఆపలేరు. అందులోనూ వాట్సాప్లో నెంబర్ దొరికిన తర్వాత పెడుతున్నాడు అమ్మాయికి. నువ్వు వెళ్ళి మా హీరోని భవిష్యత్తుని దెబ్బకొట్టావు, నువ్వు వెళ్ళిన తర్వాతే ఆయన భార్యతో ఉండడం మానేశాడు. మంచిగా పెట్టాడు. ఆ స్టూపిడ్ ఫెలో ఏమన్నా కామన్ సెన్స్ ఉంటే వాడికి దండేయాలి, అభిమానికి డబ్బులు ఇచ్చి పంపాలి. అటువంటి వాడిని పంపించి వాళ్ళు ఎదురుకుండా టార్చర్ చేసి అతను మన మాంగాల మీద తన్ని. ఏంటిది? వాడిని అలా చేయాలి. అసలు నిజంగా చేయించిన అమ్మాయిని వాడిని కూడా చెయ్యాలి, చేసిన వాళ్ళని కూడా చేయాలి, ఎవరిని వదలకూడదు. ఇది మీడియా సులభంగా వదలదు, నేషనల్ మీడియా కూడా కల్పించుకుంది, వదలకూడదు. ఒక్కడికి కానీ అలా జరిగింది అక్కడికి 10 సంవత్సరాలు బయటికి రాకుండా పెట్టి శిక్ష వేస్తేనే మిగతా ఈ స్టార్లు ఎటువంటి చేసేవాళ్ళు, ఇటువంటి అధివేశాలు వేసేవాళ్ళు. ఇంకో కామెడియన్ కూడా ఇది జరిగే ముందు అటు రంగు కొడుతున్నాడు. ఈ బటర్ జరిగే ముందు వాడున్నాడు, వాడిని అడిగితే నేను ఎవ్రీడే వెళ్ళాను సరదాగాను అని వాడు చెప్తాడు. ఇప్పుడు ఎవరికాడు తెప్పించుకుంటాడు కదా. వాడిని ఆటోలు ఎలా పట్టుకొచ్చారు బెంగళూరు, తర్వాత ఎక్కడ ఆ ప్లేస్కి ఎలా పట్టుకొచ్చారు, ఎంత కూడా రికార్డ్ అయిపోయింది. అయినా కూడా అబద్ధం ఆడ్డా ట్రై చేస్తున్నాడు డబ్బులతో. ఆల్రెడీ 10-15 లక్షలు ఖర్చు పెట్టాడట పోలీసులకు వాళ్ళకి.